హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా ఒక దలసరి గిన్నెని తీసుకోండి. అంతేకాదు దాంట్లోకి ఇలైచి, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి, ఇది బ్రౌన్ షుగర్ మీకు మాల్స్లో వాటిల్లో దొరుకుతుంది. అలాగే నెయ్యి, ఒక గ్లాసుడు బియ్యానికి హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకోండి. బియ్యం పెసరపప్పు కలిపి వాష్ చేసి స్టవ్ మీద అత్తెసర పెట్టుకోండి. అలాగే ఒక గ్లాసుడు పాలు కూడా పక్కన పెట్టుకోండి. అత్తెసర పెట్టుకున్న బియ్యం ఇలా ఉడకాలండి. చూసారు కదా ఎలా ఉడుకుతుందో, ఇలా పొడి పొడిగా ఉడకాలి. ఆ ఉడికిపోయిన అన్నంలోనూ మనం ఆ గ్లాసుడు పాలు వేసి ఒక 5 నిమిషాలు ఉంచండి, సరిపోతుంది. తర్వాత ఈ బ్రౌన్ షుగర్ ఒక గ్లాసుడు, అలాగే పంచదార కూడా ఒక గ్లాస్ వేసుకోండి. మీ దగ్గర బ్రౌన్ షుగర్ లేకపోతే బెల్లం యూస్ చేయండి, ఏం పర్వాలేదు. పంచదార ఒక గ్లాస్ వేసాం కదా, బాగా కలపండి. మీరు స్వీట్ కనుక ఎక్కువ క్వాంటిటీ ఇష్టపడితే దాన్ని బట్టి మీరు స్వీట్ క్వాంటిటీని పెంచుకోండి. అంటే పంచదార ఎక్కువ వేసుకోండి లేదా బెల్లం ఎక్కువ వేసుకోండి. అలాగే స్టవ్ మీద ఒక పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి నెయ్యి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. చక్కెర పొంగల్ కదా, నెయ్యి ఎక్కువ పడుతుంది. దాంట్లోకి జీడిపప్పు, కిస్మిస్, ఇంకా ఎండు కొబ్బరి బాగా ఫ్రై చేసి వేసుకుందాం. ఈలోపు 5 నుంచి 6 ఇలైచీలు తీసుకున్నాం కదా, వాటిని బాగా దంచి ఆ పౌడరు చక్కెర పొంగల్లో కలిపేయండి. ఈలోపు ఈ జీడిపప్పు, కిస్మిస్ బాగా వేగాయి కదా, అవి వాటిల్లో కలిపేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ రెడీ.